అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వరకు చదువుకున్నాము. ఈ 5వ వచనం కొంచెం ఎక్కువగా అర్థాన్ని ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది. అది మళ్ళొక్కసారి మనం ఆ వాక్యాన్ని చదువుకుందాము. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము. నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఈ వాక్యము చాలా గుప్తమైంది, మర్మమైంది. ఇంటికి ఆధారం దూలం. ఆ దూలాన్ని తీసేస్తే ఇల్లు కూలిపోద్ది, అంతే. ఇంకా ఇల్లు నిలబడదు. ఆధారాన్ని తీసేస్తే నిలబడదు. అట్లనే సంచిత కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ మనం లేకుండా చేసుకుంటే మనం లేకుండా పోతాం. ఈ శరీరం అనే ఇల్లు కూలిపోద్ది, లేకుండా పోద్ది. అంటే సావు పుట్టుకలు అనేవి ఉండవు. ఈ విధంగా సంచిత కర్మ అనే దాన్ని మనం లేకుండా చేసుకోగలిగితే, అంటే మనం కాల్చేసుకోవాలి, కడిగేసుకోవాలి, తుడిచేసుకోవాలి. ఎట్లా పోద్ది అంటే ముందుది ఒకటి ఉందని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడం అనేది జ్ఞానం. ఈ జ్ఞానం తెలుసుకుంటే ఇది మన శరీరంలో మనము సంచిత కర్మ ఉన్నది, నిల్వ ఉంది. ఎవరి కర్మ వాళ్ళ శరీరంలోనే నిల్వ ఉన్నది. ఇంకా ఎవరి కంటిలో వాళ్ళ దూరమే ఉంది. ఈ సంచిత కర్మని లేకుండా చేసుకుంటే, కాల్చేసుకుంటే ఇల్లు కూలిపోద్ది. ఇది దూలం లాంటిది. ఇంటికి దూలం ఎంత ఆధారమో మన సాగు పుట్టుకలకు ఈ సంచిత కర్మ ఆధారమై ఉన్నది. ముందు మనము ఈ కర్మలో ఈ 3 భాగాలు ఉన్నాయి. సంచితంలో నుండి ప్రారంధం వస్తుంది. ప్రారంధం సాగుతూ ఉంటే అగామి అనేది పుడుతూ ఉంది అనేటువంటి వివరం తెలుసుకోగలిగితే, ఈ 3 భాగాల కర్మ విధానాన్ని తెలుసుకోగలిగితే, అప్పుడు మనం ఈ 3 లేకుండా చేసుకోవడానికి ఏం ఉపాయం ఉంది, యుక్తి ఉంది అనేది మనం మొదలు పెడతాం. ముందు ఇది తెలియాలి. మన ఇంటికి, మన శరీరం అనే ఇంటికి ఆధారమై ఉన్న ఈ పాపపు లెక్కాచారాన్ని లేకుండా చేసుకుంటే మనిషిగా పుట్టాల్సిన అవసరం లేదు. అంటే అసలు పుట్టుకలే లేకుండా పోతాయి. పాపం లేకుండా పోతే నువ్వు పరలోకం పోతావు. పరలోకం పోవాలంటే ఇది పద్ధతి. ఇప్పుడు రోగం కలిగిన వాడికి వైద్యుడు అవసరం. ఇది క్రీస్తు చెప్పాడు. అందుకని పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను కాదంటాడు. అట్లనే ఈ సంచిత కర్మ, ఈ దూలం ఏదైతే ఉందో అందరిలో ఉన్నదని తెలుసుకోగలిగితే అప్పుడు అందరికీ ఇది సమానంగా వర్తిస్తుంది. నీతిమంతులు లేడు, ఎవడు లేడు. ఉన్నదంతా సంచిత కర్మ నుంచి ప్రారంభం అనుభవించే వాళ్ళే తప్ప గొప్పోడు బీదోడు ఎవడు లేడు. అందరూ కర్మను అనుభవించే వాళ్ళే, అందరూ ఒకటే కేటగిరీ అని తెలుసుకోగలిగి అప్పుడు క్రీస్తు చెప్పిన వాక్యం దగ్గరికి వస్తాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? క్రీస్తు వాక్యంలో ఉన్నాం. ఎందుకు? శరీరంలో పాపపు నిర్మాణ వ్యవస్థ, కర్మ నిర్మాణ వ్యవస్థ మన పుట్టుకలకు, మన చావులకు, మన కష్టాలకు, మన సుఖాలకు ఆధారమై ఉన్న సంచిత కర్మ వివరం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది ఆయనకే తెలుసు. కాబట్టి మన సృష్టికర్త మనల్ని సృష్టించిన వ్యక్తికే ఈ వివరం అంతా తెలుసు. కాబట్టి ఆయన చెప్తున్న రహస్యమే ఈ యొక్క వాక్యము. కాబట్టి ఈ వాక్యము రక్తమై అంటే జ్ఞానమై ఉన్నది. ఇది తెలుసుకోవాలి. దీన్ని లేకుండా చేసుకునేది కూడా తెలుసుకోవాలి. ఉన్నది తెలుసుకుంటేనే లేకుండా చేసుకోగలుగుతాం. నీ కంటిలోనున్న దూలము తీసివేసి కొనుము అన్నప్పుడు దూలం ఉంటే కదా తీసివేస్తాం, లేకపోతే తీసివేయం కదా. పాపం ఉంటే కదా లేకుండా చేసుకుంటాం. అదేవిధంగా ఉంది అని మనం ఒక నిర్ధారణ ఈ వాక్యం ద్వారా చేసుకోవాలి. ఏది చూపించు అంటే
దేవుడు చెప్పిన, క్రీస్తు చెప్పిన ప్రతి వాక్యం సత్యము. కానీ చూపించు అంటే అది చూపించటానికి అవ్వదు, అది గోచరము, అది ఉంటుంది. కానీ వాసనలను బట్టి తెలుసుకోవాలి. నాకు ఈ కర్మ ఎందుకు నిర్ణయమైంది అని మన జీవితాన్ని కొంత పరిశీలన చేసి చూసుకుంటే దీని మూలం ఏదో ఉంది అని మన గ్రహింపుతోనే తప్ప నువ్వు చూపించు అనే దానికి అవ్వదు. ఒక చిన్న పెన్ డ్రైవ్లో కొన్ని వేల పాటలు ఈరోజు ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. చూపించడం అంటే కుదరదు. దాన్ని ఒక సిస్టంలోనో దేంట్లోనో పెట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అప్పుడు దానికి అన్ని పరికరాలు అమరితే అది అప్పుడు ఏం చూపించాలో చూపిస్తుంది. అట్లనే సంచిత కర్మ కూడా ఒక శరీరం ధరించిన ప్రారంధాన్ని బట్టి మనం గ్రహించుకోవాలి, కానీ డైరెక్ట్గా చూడడానికి కుదరదు. మన అనుభవాలను బట్టి ఈ అనుభవాలు ఎందుకు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇట్లా నిర్ణయం జరిగింది, ఎక్కడి నుంచి పాపం తీసుకోవడం జరిగింది అనేది కొంత ఆలోచన చేస్తే బుద్ధికి దేవుడు జ్ఞానాన్ని అందిస్తాడు. అంతేకాకుండా దేవుడు వాక్యంలోనే రాసి పెట్టాడు, ఆయన మాట సత్యము, ఇది అబద్ధం కాదు. ఇట్లా ఈ సంచిత కర్మ ఉంది అని మనకు తెలిస్తే అప్పుడు దేవుడి జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని పోగొట్టుకోవడానికి ఏమేమి యుక్తులు, ఉపాయాలు, మార్గాలు ఉన్నాయో వెతకొచ్చు. అంటే ఉన్నదని తెలిస్తే దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో తెలుసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మనకి పాపం ఉన్నది, ఈ సర్వమానవాళిలో సమానంగా ఇదే విధానం ఉన్నది, ఇంకో విధానం లేదు. అందరూ సంచిత కర్మలో నుంచి వచ్చిన ప్రారంధం అనుభవించేవారే, కాబట్టి అందరూ కర్మను అనుభవించేవారే. పాపులు అంటే ఏంటిది? కర్మను అనుభవించేవాళ్ళు అని. యేసుక్రీస్తు పాపము అనే పదం ఉపయోగించాడు, పుణ్యం అనే పదం ఉపయోగించాడు. పాప పుణ్యాలు రెండు కలిపి దేవుని దృష్టిలో కర్మలే. అసలు అందుకోసం క్రీస్తు, గురువు అయిన క్రీస్తు, దేవుడైన క్రీస్తు, భగవంతుడైన క్రీస్తు మనకు నువ్వు ఎందుకు ఆ పాపం అనుభవిస్తావు, ఆ దూలం ఎందుకు నువ్వు మోసుకుంటావు అనేటువంటిది మనకు తెలియజేశాడు. సరే, ఇప్పుడు భగవద్గీత ఆధారంగా చూసుకుంటే ఈ పాపము రాకుండా నిరోధించేటువంటి దానిని యోగము అంటాం. యోగము అంటే కలయిక అని. ఈ భగవద్గీతలో 2 యోగాల గురించి చెప్పడం జరిగింది. కర్మయోగము, బ్రహ్మయోగము అని 2 పద్ధతుల ద్వారా ఈ కర్మను లేకుండా చేసుకోవచ్చు. మనకు నిర్ణయించబడింది, మనకు కేటాయించబడింది, మనలో ఉన్నది ఈ దూలం ఏదైతే ఉందో, ఈ నలుసు ఏదైతే ఉందో దీన్ని లేకుండా చేసుకోవచ్చు అని 2 మార్గాలు తెలియజేశారు. యోగం అంటే కలయిక. ఈ యోగ పద్ధతులు నేర్చుకోవాలి అని అంటే ముందు ఉన్న పద్ధతి ఏంటిది? మన పాపం ఉంది అని నిర్ధారణ చేసుకొని, నీ పెద్ద ఫాస్టర్నైనా నీకు ఉంటుంది కర్మ, నువ్వు ఏమి తెలియని నువ్వు అజ్ఞానివైనా నీ కర్మే ఉంది. అంటే అందరిలో కర్మే ఉంది కాబట్టి అందరూ సమానంగా యోగం ఆచరించాల్సిందే, దేవుని దగ్గరికి రావాల్సిందే, దేవుని తెలుసుకోవాల్సిందే. యోగం అంటే ఏంటిదో తెలియాలి, పాపాన్ని నిరోధించుకునే శక్తి మనకి ఏంటిదని ఆ యోగ మార్గాలు మనం తప్పనిసరిగా తెలుసుకొని తీరాల్సిందే. ఈ సంచితము, ప్రారంధము, అగామి అనేటువంటిది జాగ్రత్తగా తెలుసుకొని ఎవరి దూరం వాళ్ళు పీక్కునే పనిలో, లేకుండా చేసుకునే పనిలో ఉండాలి. ఎందుకంటే తీసివేసుకోను అన్నాడు, రోజంతా మనం ఆ పని పెట్టుకోవాలి. అప్పుడు నీ సహోదరుని కంటిలోను నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును. అంటే యోగ పద్ధతి ద్వారా, దేవుడి జ్ఞానం ద్వారా, ఈ కర్మయోగం, బ్రహ్మయోగం ద్వారా కొంత సాధన చేసి ఈ కర్మల్ని లేకుండా చేసుకునే విధానం తెలుసుకున్న యోగికి ఎదుటి వారిలో ఉన్న కర్మను తీసేయడానికి కొంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఒక గుడ్డివాడికి చూపి ఇవ్వటం జరిగింది. అది అతని యొక్క యోగ శక్తి. అతడు ఇంకొకరి శరీరంలో పాపాన్ని తీసివేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు. అది యోగము, అది యోగి యొక్క విధానం. ఆ విధంగా అందరినీ తయారు కమ్మంటాడు, ఆ విధంగా అందరినీ తయారు కమ్మంటున్నాడు. నీ పాపం తీసేసుకుంటే ఎదుటివాడిని కూడా తీసివేయడానికి నీకు సులువు అవుతుంది. ఇప్పుడు మనము ఈ జ్ఞానబోధ ద్వారా
యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ వాక్యాన్ని నలుగురికి చెప్తున్నాము అంటే, నలుగురికి జ్ఞానం చేరింది అంటే, వాళ్ళల్లో ఏ ఒక్కరైనా ఈ ప్రయత్నం చేద్దాము, వాస్తవం సత్యము ఉన్న పాపం లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళ కంటిలో నలుసు కూడా ఈ శరీరం నుంచి తీసివేసే అవకాశం వచ్చినట్టే. మాట వింటే, క్రీస్తు మాట వింటే మన నలుసులన్నీ పోతాయి, లేదంటే అట్నే ఉంటాయి. ఆ విధంగా జ్ఞానబోధ ద్వారా కూడా కొంత సహోదరుని కంటిలో నలుసు తీసివేయవచ్చు. మామూలుగా హిందూ మతంలో ఒక అజ్ఞానం ఉంటుంది. ఏమని? పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని. ముగ్గురు ఆడపిల్లలు పుట్టినా, నలుగురు పుట్టినా కొడుకు పుట్టాలి, వంశోద్ధారకుడు పుట్టాలి అని పిచ్చి పట్టుకుంటారు అంతే. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా, ఇదే వాక్యం భగవద్గీతలో ఉంది, భగవద్గీత వాక్యం ద్వారా సంచితంలో నుంచే ప్రారంధం వచ్చింది కాబట్టి ప్రారంధం అనుభవమే జీవితం చివరి వరకు ఉంటుంది. అందులో నిర్ణయించబడిన సంతానమే నీకు వస్తుంది. అందులో నిర్ణయించబడకుండా నీకు సంతానం రాదు. సంతానం ఉంటే నువ్వు ఆపలేవు, సంతానం లేకపోతే నువ్వు పుట్టించలేవు. కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనేది 100% తప్పు. అది సరైనది కాదు, అది అసత్యము. నీ దూలం నుంచి సంచితం వచ్చింది, ఆ సంచితంలో వీళ్ళందరూ కనిపిస్తుంటారు. ప్రారంధంలో నుంచి, నీ సంచితంలో నుంచి ప్రారంధం వచ్చింది, ఆ ప్రారంధంలోనే ఈ సంతానం కూడా ఉంటుంది. వాడు కూడా అప్పుడే పుట్టినోడికి కూడా ఏం అప్లై అవుతుంది ఈ వాక్యం ప్రకారం? వాడు కూడా పాపాత్ముడే. అంటే కర్మ అనుభవించేవాడని. పాపాత్ముడు అంటే మళ్ళా వినడానికి ఇంకో రకంగా ఉన్నా కర్మ అనుభవించేవాడే. వాడి కర్మ అనుభవించేవాడంటే వాడిలో దూలం ఉందా? ఉంది. అప్పుడే పుట్టిన పిల్లలు దూలం ఉందంటే ఉంది. నలుసు ఉందంటే నలుసు కూడా ఉంది. అంటే సంచితం ఉంది, ప్రారంధం ఉంది. ఆగామి కొంతకాలానికి పుట్టంగానే రాదు, ఆగామి అనేది కొంత లేటుగా వస్తుంది. అట్లా ఈ 3 కర్మలు వాడికే ఉన్నాయి. వాడి దూలం వాడు మోసుకునే, వాడి ప్రారంధం వాడు, ఇట్లా రకరకాలుగా అన్ని చిత్ర విన్యాసాలు. ఎవడి కర్మ వాడే మోసుకుంటాడు. కాబట్టి క్రీస్తు ఏమన్నారు? నీ కంటిలో దూలం చూసుకోవాయా, నీ సహోదరుని నడిచేం చూస్తావా? ఈ విధంగా కొడుకులు పున్నామ నరకం నుంచి పుట్టిస్తారని 5 ఆడపిల్లలు పుట్టినా ఇంకొకడు పుట్టేటోడు మగపిల్లగాడు పుడతాడేమో అని ఆ కర్మ కొద్దే పుడతారు. కర్మ కొద్దే నువ్వు ఎంతమందిని సేవ చేయాలనో, ఎంతమందికి చాకిరీ చేయాలనో, నువ్వు ఎంతమందిని సాకాలనో, ఎంతమంది చేత నువ్వు తిట్లు తినాలనో, తన్నించుకోవాలో, కొట్టించుకోవాలో, అవమానపడాలనో, కూతురు పుట్టాలనో, కొడుకు పుట్టాలనో, భార్య నిన్ను ఇబ్బంది పెట్టేదిగా వస్తుందో, నిన్ను సుఖపెట్టేదిగా వస్తుందో, అన్నీ ప్రారంధానికి లోబడి ఉంటాయి. కానీ వాళ్ళు వచ్చి పున్నామ నరకం నుంచి తప్పించేది ఏమీ లేదు. అదంతా శుద్ధ అబద్ధము. నీ దూలం నువ్వు చూసుకో, నీ సంచితాన్ని నువ్వు చూసుకోవటం తప్ప రెండో పని ఏమీ చేయాల్సిన పని లేదు. ఏమి చేయలేవు కూడా. ఏమి చేయడానికి లోకంలో అనుమతి లేదు. నీ ఇల్లుని కూల్చుకోవాలంటే, నీ సంచితం మీద నువ్వు అంటే లేకుండా చేయాలంటే యోగ పద్ధతులు, అంటే దేవునితో కూడుకునే పద్ధతి. దేవుడు ఒకడు ఉంటే నువ్వు ఒకడు ఉన్నావు. శరీరంలోనే దేవుడు ఉన్నాడు, శరీరంలోనే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ తండ్రి కుమారుల యొక్క సమ్మేళనం, అంటే ఇద్దరు ఏ విధంగా కలిస్తే ఈ కర్మ లేకుండా పోతుంది, ఈ పాపం లేకుండా పోతుంది, ఈ దూలం లేకుండా పోతుందో అది యోగ పద్ధతి, అది యోగాచరణ. యోగం ఎందుకు చేయాలి అంటే కర్మ ఉంది కాబట్టి చేయాలన్నాడు భగవద్గీతలో. ఒకటే మాట, రెండో మాట లేదు. నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే కర్మ ఉంది కాబట్టి నమ్ముకోవాలి. నేను ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే కర్మ ఉంది కాబట్టి తెలుసుకోవాలి. అందరికీ ఉంది కాబట్టి అందరికీ దేవుడు అవసరమై ఉన్నాడు. కనుక ఈ బైబిల్లో మాట ఒక్కరికి చెప్పిందా? అప్పుడే పుట్టిన పిల్లోడికి కూడా చెప్పింది, కానీ వానికి తెలియదు. వాడు వచ్చి మళ్ళీ బైబిల్ చదువుకునేదాకా వానికి రహస్యం తెలియదు. వీళ్ళ తండ్రి వాని కొడుకు చెప్పిందాకా ఆ రహస్యం వానికి తెలియదు. క్రీస్తు వచ్చి చెప్పిందాకా మనకు తెలియదు. ఆ విధంగా ఈ సంచిత కర్మల నుంచి పుట్టుకలు వస్తున్నాయి. ఒకడు 20 సంవత్సరాలే ఉంటుంది మన జీవితం. 20 సంవత్సరాలు మనిషిగా పుడతాడు, 20 సంవత్సరాలు ఉంటాడు, చనిపోతాడు. ఎంత వాని ప్రారంధం అంతవరకే ఉంది. నువ్వేం చేయలేవు. వాని గొలుసులు పెట్టి కట్టేసినా వాని ప్రాణం పోకుండా ఆపలేరు. నీ కొడుకే, నీ కూతురే,
నువ్వు చాలా జాగ్రత్తగా పెంచినవు, అయినా సరే నిర్ణయించబడిన అన్ని రోజులే ఉంటారు, తర్వాత ఉండరు. వీటన్నిటి గురించి అంటే కర్మ విధానం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే దేవునికి మనం అంత దగ్గరగా అయ్యే అవకాశం. యోగం చేసుకోవాలి, దేవునితో ఉండాలి, ఈ కర్మని కాల్చుకోవాలి అనేటువంటి విధానం పుడుతుంది. నీకు ఒక కూతురు పుట్టి 20 సంవత్సరాల్లోపు చనిపోతుంది, ఏదో ఒక జ్ఞాన విధానం చేత అది ముందే తెలుసుకుంటే 20 సంవత్సరాల లోపే నా కూతురు హత్య చేయబడుతుంది, లేదా ఏదో ప్రమాదంలో చిక్కుకొని చనిపోతుంది అని నువ్వు తెలుసుకోగలిగితే, అలాంటి పద్ధతి ఏమన్నా ఉందా, అలాంటి మార్గం తెలుసుకునే విధానం ఏదైనా ఉందా అంటే వెతికితే ఉండొచ్చు. వెతికితే ఏదైనా ఉంటుంది. అలాంటి విధానం తెలుసుకొని ఈ జ్ఞానం దేవుడి విధానంతో, దేవుడి విధానంలో ఆ కూతుర్ని నడిపిస్తే, ఆమెకు జ్ఞానం చెప్తే, ఆ కూతురు యొక్క ప్రాణాలని అంటే ప్రారంధంలో కొంత మార్పు తీసుకొని వచ్చే విధానం కూడా ఈ యోగ పద్ధతిలో ఉన్నది. అట్లా రక్షించుకోవచ్చు. అట్లా నీ సహోదరుని కంటిలో నలుసు తీసేయచ్చు, కొంత అట్లా రక్షించవచ్చు. కానీ అది ఎంతో సాధన మీద, దేవుని విధానం మీద, నీ నమ్మకం మీద, నీ విశ్వాసం మీద, నీ భక్తి మీద, నీ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా చేయడం ఒకటే మార్గం, కానీ ఇంకొక రకంగా ఏ వ్యక్తిని రక్షించలేము, ఏ వ్యక్తిని శిక్షించలేము. ఈ ప్రారంధము, సంచితము, ఈ ఆగామి కర్మల గురించి బాగా క్రైస్తవ సమాజంలో మాట్లాడుకోవాలి. ఇవి మాట్లాడుకోకుండా వేరే విషయాలు ఏదో మాట్లాడుతుంటారు. పుణ్యాల గురించి, కార్ల గురించి, ఫ్రిడ్జ్ల గురించి, కూలర్ల గురించి, బిల్లుల గురించి, అవన్నీ నిర్ణయించబడినవి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అన్నాడు. ఒకటే మాట, నువ్వు వాటి కొరకు చింతించబడకు, అన్ని జనులు చింతిస్తారు అన్నాడు. దాని గురించి ఆలోచన చేసినా చేయకపోయినా వచ్చేదే వస్తుంది, అది వేరేదేం రాదు. నీకు నిర్ణయించబడిందే వస్తుంది. నీకు పూరి గుడిసెలో ఉన్న కారు యోగం ఉంటే కారు వచ్చి ఉంటుంది నీ ఇంటి ముందు. ఇల్లు లేదు కారు ఎందుకంటే ఇల్లు యోగం లేదు, కారు యోగం ఏముంది, కారు వచ్చి ఉంటుంది నీ ఇంటి ముందు. నీకు ఏది రావాలనేది అదే వస్తుంది, కానీ నువ్వు ఉరికినా ప్రయాసపడినా ఏమి రాదు. అది ముందే నిర్ణయించి పెట్టినా మళ్ళీ దాని కొరకు నువ్వు గగ్గోలు పెట్టి చేతులు చేసి అరిసి నువ్వేం చేసినా కాదు. ఈ యోగ పద్ధతి నేర్చుకో, తెలుసుకో. ముందు ఇది తెలుసుకుంటే యోగ పద్ధతి ద్వారా నీ దూలం అంటే నీ ఇంటిని కూల్చుకోవచ్చు, లేకుండా చేసుకోవచ్చు. అప్పుడు పరలోకం పోతాం. ముందు పాపం లేకుండా చేసుకునే విధానాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు పూర్తిగా లేకుండా పోయినప్పుడు దేవునిలోనికి ఐక్యమైపోతాము. కాబట్టి ఈ యొక్క వాక్యంలో చాలా లోతైంది. దీని కొరకు ఒక 5వ శాస్త్రం అనేది కూడా ఉన్నది. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా దేవుని విద్య అంటాం. దేవుని విద్య అంటే దేవుడు ఎక్కడుంటే దేవుని విద్య అక్కడ ఉంటుంది. దేవుడు ఎక్కడున్నాడు? శరీరంలోనే ఉన్నాడు. కాబట్టి శరీరంలో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆయన చేసిన పనే ఇది. ఆ సంచితము, ఆ ప్రారంధం అగామి ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఆయన్ని ఆధారం చేసుకుంటే మనం ఎట్లా ఫలిస్తాము అంటే, ఇది లేకుండా ఎట్లా చేసుకుంటాము అనేది, దేవుని దారిలో మనం ఏ విధంగా యోగం ఆచరించి వెళ్తాం అనేది విద్య. ముందైతే ఇది తెలియకుండా, ఇప్పుడు ఈ మత్తయి సువార్తలో చెప్పిన 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు తెలియకుండా ఏ దారి మనం పోలేం, ఏ దారిలో మనం పోలేం. ముందు ఇది ఉందంటే ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా మనం ఈ జ్ఞానంతో ఢీకొట్టవచ్చు. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఇదే పద్ధతి, ఇది ఉంది కాబట్టి దేవుని నమ్ముకుంటానా, దేవుని ఆధారం చేసుకుంటానా. అది లేకుండా చేసుకోవడానికి ఈరోజు మా ప్రయత్నం అంతా అని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పచ్చు. లేదా నాకు దేవుడు ఎందుకు అని నాస్తికవాదులు లెక్క తిరగాల్సిందే. లేదంటే ఎవరైనా గట్టోళ్ళు వచ్చి ఉన్న విశ్వాసాలు పాడు చేసి మళ్ళీ వాళ్ళని కూడా నాస్తికం చేస్తుంటారు. లేదంటే ఆ చెట్టుకి, పుట్టకి, వాటికి అన్నిటికి మొక్కాల్సి వస్తుంది. నీ దూరం ఆడుంది, నీ శరీరం లోపల ఉంది, నువ్వు పుట్టక మొక్కుతూ ఉంటుంది. అట్లా ఇవన్నీ లేకుండా పోయి ఈ శరీరంలో ఉన్న విధానం చెప్పే వ్యక్తి ఎవరు? క్రీస్తు. శరీరంలోనే చెప్పాడు, ఇంతవరకు ఎక్కడ బయట తీసుకుపోలే. ఇంతసేపు మనం మాట్లాడుకున్న సంచితము, ప్రారంధం, అగామి అంతా శరీరం లోపల చెప్పబడింది. శరీరం బయట ఇక్కడ
లేదు. కాబట్టి శరీరం లోపలలోనే ఉన్న విధానాన్ని తెలియజేసిన ఆ క్రీస్తు గురు పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ గురు సమర్పణ అందరికీ.